మనం రోజువారీగా చేయాల్సినటువంటి పనులను ఆయుర్వేదంలో స్వస్థవృత్త నియమాలు కింద చెప్పారు. వీటిలో దినచర్య ఉంటుంది, రాత్రి చర్య ఉంటుంది, ఋతుచర్య ఉంటుంది. రోజువారీగా డే టు డే యాక్టివిటీస్లో ముఖ్యమైన ఒక యాక్టివిటీ ఉంది. ఇదే షేవింగ్ చేసుకోవటం. దీన్ని క్షురకర్మ అంటారు. అయితే చాలామంది తెలియక ఈ షేవింగ్ అనేది తప్పుగా చేసుకుంటున్నారు. దీంతో రేజర్ బంప్స్ దగ్గర నుంచి అనేక సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా షేవింగ్ని కరెక్ట్గా ఎలా చేసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ షేవింగ్ చేసుకున్న తర్వాత ఆయుర్వేద లేపనాలు ఇలాంటివి ఏమైనా వాడొచ్చా, ఎలాంటివి వాడచ్చు, ఈ ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. షేవింగ్ చేసేటప్పుడు చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. అయితే మీ చర్మాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ తప్పులు చేయకూడదు. ఇంతకీ ఏం తప్పులు ఇవి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ప్రతి పురుషుడు ఆ మాటకు వస్తే అన్వాంటెడ్ హెయిర్ని తగ్గించుకోవడానికి లేడీస్ కూడా వాడుతున్నారు. ఇలాగా ప్రతి పురుషుడి జీవితంలో కూడా షేవింగ్ అనేది ఒక సాధారణమైన ప్రక్రియ. అయితే చాలామంది ఈ షేవింగ్ చేసుకునేటప్పుడు కొన్ని తెలుసో తెలియకో సాధారణమైన తప్పులు చేస్తూ ఉంటారు. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. అలాగే ఆ తర్వాత చిన్న చిన్న రేజర్ బంప్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఫాలిక్లైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ సమస్యలతో చాలామంది డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఈ తప్పుల్ని సరిదిద్దుకోవటం ద్వారా మీరు మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు, అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఏమిటివి తెలుసుకుందాం. ఒకటి బ్లేడ్ అండి. పాత బ్లేడ్ని వాడుతూ ఉంటారు. చాలా ప్రమాదకరం ఇది. చాలామందికి దీనికి గుర్తించరు, ఏదో ఒకట్లే అనుకుంటూ ఉంటారు. చాలామంది పురుషులు ఇలాగ పాత బ్లేడ్ని, వాడిన బ్లేడ్ని రోజుల తరబడి వాడుతూ ఉంటారు. బాగానే ఉంది కదా, తెగుతుంది కదా అనుకుంటారు. బాగా లాగి 4-5 సార్లు చేస్తూ ఉంటారు. దీంతో ఆ పాత బ్లేడు ఎక్కువసార్లు వాడటం వల్ల ముఖం పైన చర్మం మరింత ముదురుగా తయారవుతుంది ఒకటి. అలాగే ఆ వయస్సు ఎక్కువలాగా అనిపిస్తుంది ముదురు చర్మం అయితే. అంతేకాదు కొన్నిసార్లు ఈ బ్లేడ్లు తుప్పు పడుతూ ఉంటాయి. ఎంత స్టెయిన్లెస్ స్టీల్ అనుకున్నా కానీ తుప్పు పడతాయి. దీంతో ఇంకేముంది, చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి అది గుర్రపువాతం లాగా ప్రాణ ప్రమాదాన్ని కూడా కలిగించేంత రిస్క్ ఉంటుంది ఇలాంటి తుప్పు పట్టినటువంటి బ్లేడ్లు వాడటం వల్ల. కాబట్టి ఈ బ్లేడ్స్ని ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే షేవింగ్ క్రీమ్, అలాగే ఫోమ్ ఇలాంటివి వాడటం మంచిది. చాలామంది మామూలుగా ఒంటి సబ్బునే మొహం మీద రుద్దుకొని అదే షేవింగ్ క్రీమ్ ఇంకా అదనంగా ఎందుకులే అనుకుంటూ ఉంటారు. కానీ షేవింగ్ క్రీమ్ ఫార్ములా వేరు, ఒంటి సబ్బుల ఫార్ములా వేరు. కాబట్టి ఆ షేవింగ్ క్రీమ్ని వాడటం మంచిది. షేవింగ్ చేసుకునేటప్పుడు ఇలాగే క్రీమ్ వాడితే లేదా ఫోమ్ వాడితే అప్పుడు ఆ గడ్డం గీసుకునేటువంటి ప్రక్రియ సులభం అవుతుంది. అంతేకాదు ఆ చర్మం పొడి బారకుండా ఉంటుంది. అసలు మెయిన్ యూజ్ ఇది. కొంతమంది కేవలం నీళ్ళతో మాత్రమే తడిపి షేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. షేవింగ్ క్రీము లేదా ఫోము ఇలాంటివి వాడితే చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే బ్లేడ్ సులభంగా జారటానికి ఇది సహాయపడుతుంది. ఇక కొంతమంది ఉంటారు హడావిడిగా మల్టీటాస్కింగ్ చేస్తూ ఉంటారు. గబగబా అయిందనిపిస్తారు షేవింగ్ ప్రక్రియ. అలా కాదు, వెంట్రుకలు మెత్తబడే వరకు ఆగటం మంచిది. కొంతమంది ఈ గడ్డానికి ఉన్న ఆ వెంట్రుకలను పూర్తిగా మృదువుగా మారక ముందే షేవింగ్ స్టార్ట్ చేసేస్తారు. అంటే ఆ చర్మం రాత్రంతా పడుకొని ఉండటం వల్ల ఆ డ్రైనెస్కి రఫ్ అవుతుంది, వెంట్రుకలు కూడా రఫ్ అవుతాయి. అలాంటప్పుడు మృదువుగా మారిన తర్వాత షేవ్ చేసుకోవాలి. అలా కాకుండా గబగబా స్టార్ట్ చేస్తారు. దీంతో ముఖం పైన చర్మానికి ఒక్కొక్కసారి రఫ్గా తయారవటం, అలా కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. షేవింగ్కి ముందు ఆ గడ్డం తాలూకు ఆ వెంట్రుకలను నీటితో కొంచెంసేపు తడపాలి, అలా ఉంచాలి. దీంతో అవి మృదువుగా మారుతాయి. అప్పుడు ఆ ఫోమ్ రాసి లేదా క్రీమ్ రాసుకొని షేవింగ్ చేసుకుంటే చర్మం పైన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే షేవింగ్ తర్వాత నీళ్లతోటి కడగటం తప్పనిసరి. కొంతమంది అలా కడగరు. ఇది కూడా ముఖ్యంగా అంటే హెయిర్ కటింగ్ సెలూన్లో చూస్తూ ఉంటారు, అక్కడ కడగరు కదా అని ఇంట్లో కూడా కడగకుండా ఉంటారు. తప్పు. షేవింగ్ తర్వాత గడ్డం తాలూకు భాగాన్ని, ముఖాన్ని తప్పనిసరిగా నీళ్ళతోటి కడుక్కోవాలి. కొంతమంది మామూలుగా క్లాత్తో తుడుచుకొని వదిలేస్తారు. అంటే ఆ ఫ్రాగ్రెన్స్ అలా వస్తూ ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు. అయితే దీని వల్ల ఏం జరుగుతుందంటే ముఖం పైన ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. అలాగే షేవింగ్ పూర్తయిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో ఇలాంటి కొన్ని మాయిశ్చరైజర్లు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ఏదేమైనా చర్మం పొడిబారకుండా ఉండటానికి మాయిశ్చరైజర్ రాసుకోవటం అవసరం. ఇక మళ్ళీ దీన్ని రీకాప్ అంటే ఒకసారి మళ్ళీ అన్నీ మనం చూసుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు షేవింగ్ పరంగా గుర్తుంచుకోవాలి. షేవింగ్ చేసే ముందు మీ చర్మాన్ని శుభ్రంగా కడుక్కోండి.
అలాగే ఎప్పుడు కూడా కొత్త బ్లేడ్లని ఉపయోగిస్తూ ఉండండి. షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ గట్టిగా నొక్కి షేవింగ్ చేయకండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫాలిక్యులైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే వెంట్రుకలు ఏ దిశలో పెరుగుతాయో ఆ దిశలోనే షేవ్ చేయండి. ఎదురుగా అంటే క్లీన్ షేవ్ అవుతుంది కదా అని కొంతమంది వ్యతిరేక దిశలో చేస్తుంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. షేవింగ్ తర్వాత ఆల్కహాల్ లేని ఆఫ్టర్ షేవ్ లోషన్స్ వాడితే మంచిది. దీనికి సంబంధించి ఆయుర్వేద సూచనలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. చందనం పొడి, రోజ్ వాటర్ ఈ రెండు కలపండి. చందనం పొడి అలాగే రోజ్ వాటర్ రెండింటిని అంటే రోజ్ వాటర్ చిలకరిస్తూ చందనాన్ని అందం తీయచ్చు సాండ్రాయి మీద. దీన్ని ఆ పేస్ట్లా చేసి షేవింగ్ తర్వాత ముఖానికి రాసుకోవాలి. చాలామంది మగవాళ్ళు ఇది ఆడవాళ్ళకి సంబంధించింది అనుకుంటారు. మగవాళ్ళు కూడా రాసుకోవచ్చు. దీంతో చర్మం చల్లగా ఉంటుంది, మంట తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే కలబంద, అలోవెరా దాని గుజ్జుని నేరుగా రాసుకోవచ్చు, అజ్జలు కూడా రాసుకోవచ్చు. దీంతో చర్మం తేమగా ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇక కొబ్బరి నూనె కూడా రాసుకోవచ్చు. కొబ్బరి నూనెని షేవింగ్ తర్వాత రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది, అలాగే పొడి బారకుండా ఉంటుంది. ఫైనల్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే కొన్ని అంశాలు ఈ పరంగా మీరు గుర్తుంచుకోవాలి. షేవింగ్ అనేది ఒక సాధారణ ప్రక్రియ అయినప్పటికీ కూడా సరైన పద్ధతిలో చేసుకోకపోతే కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టుగా అది కాంప్లికేట్ అవుతుంది. చర్మం దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్ధతుల్ని చిట్కాల్లాగా పాటించడం ద్వారా మీరు మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. మీరు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు రోజు షేవింగ్ చేసుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారా? ట్రిమ్మింగ్ చేసుకుంటారా? షేవింగ్ చేస్తారా? మీరు ఇలా షేవింగ్ చేసుకుంటున్నప్పుడు మీ గడ్డంలో కానీ ఇక్కడ కానీ చిన్న చిన్న రేజర్ బంప్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? వస్తే మీరు దాంతో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా సతమతం అవుతున్నారు, ఎలా తగ్గించుకున్నారు? ఇలాంటి మీ అనుభవాన్ని ఈ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.